హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ ఈరోజు. అంటే నిన్న సండే కదా, ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట. మండే నుంచి ఇంకా మిషన్ పని స్టార్ట్ చేద్దాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి నేను ఇంకెక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. బిర్యానీ చేశాను, మటన్ బిర్యానీ. అదొక రెసిపీ అయితే షేర్ చేస్తాను మీతోటి. ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటే కొంచెం స్కిప్ చేసేయండి ఆ పార్ట్ ఒకటే. ఎందుకంటే మంది వ్లాగ్స్ ఛానల్ పైగా మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి మన చాలామంది చూస్తూ ఉంటారు కదా వెజ్ చూసే వాళ్ళు కూడా, దానికోసం చెప్తున్నాను అనమాట. అంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట, నాన్ వెజ్ రెసిపీస్ పెట్టకండి అక్క అని. నాకు వచ్చేదే అవే కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయండి. బిర్యానీస్ ఒకటే పర్ఫెక్ట్గా వస్తాయి, వెజ్ అన్నా నాన్ వెజ్ అన్నా సరే. మిగతాయి అంతంత మాత్రమే. సో వచ్చిన దాన్ని ఎందుకు స్కిప్ చేయాలి, అట్లీస్ట్ ఎవరైనా చూసి నేర్చుకుంటారు కదా అని చెప్తూ ఉంటానన్నమాట. అయితే ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేద్దామని చెప్పేసి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో చలి అయితే ఎక్కువే ఉందండి. ఆంధ్ర సైడ్ చలి అస్సలు లేదు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ అయితే అస్సలు లేదు. లాస్ట్ ఇయర్ అయితే మేము మార్నింగ్ చలి కాచుకున్నాము, నైట్ కూడా చలి కాచుకునే వాళ్ళం. అంటే భోగి మంటలు వేస్తారు కదా, అది మాట. అయితే అంత చలిగా ఉండేది. ఇయర్ అయితే అస్సలు అంటే అస్సలు లేదు. అయినా సరే ఏదో మంట వేసుకుని చలి కాచుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే సిటీలో మళ్ళీ అలాగా దొరకదు కదా. ఇప్పుడు వచ్చేసి టైము 9:30 అయిందండి. ఇంకా నేను స్నానం కూడా చేసేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఈ బట్టలు నిన్నటి నుంచి, అంటే నిన్నటివి మొన్నటివి రెండు కలిపి ఒకేసారి మడత పెట్టేస్తున్నాను. ఇవి పైన ఆరేసి వచ్చానండి, కింద ఆరట్లేదు, చలి ఎక్కువ ఉండటం వల్ల ఆరట్లేదు అనమాట. ఇంకా బాగా పైకి వెళ్ళిపోయి ఆరేసి వచ్చాను. అలా 2-3 సార్లు పైకి ఎక్కి దిగటం వల్ల కొంచెం మోకాలు నొప్పులు చేసి, కంపల్సరీగా మనం పైకి కిందకి ఎక్కితే మోకాలు నొప్పులు వస్తాయండి. నాకు ఎక్కువ ఎందుకు వస్తాయంటే, మేము చాలా మట్టుకి డే షిఫ్ట్ ఉండేవాళ్ళం అనమాట ఆఫీస్లో. బస్సెస్ ఎక్కడాలు దిగడాలు వాటి వల్ల కొంచెం మోకాలు నొప్పులు వచ్చినాయి. అప్పుడు ఏమనిపించలేదు కానీ ఎఫెక్ట్ ఇప్పుడు స్లోగా కనిపిస్తుంది. అప్పుడున్నంత ఎనర్జీ అప్పుడు లేదులేండి. అప్పుడు ఏజ్ వచ్చేసి 28, 29 ఆ ఏజ్, 27, 25 ఏజ్లో అన్నమాట. 30 కూడా రాలేదు. ఇంకా చిన్న బాబు పుట్టేసరికి నాకు 30 ఇయర్స్ వచ్చినాయి. 30 ఇయర్స్ కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు బాబుకి 6 రన్నింగ్ కదా. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మనకు కూడా స్టామినా తగ్గుతుంది కదా. కొంచెం ఐరన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే, ఐరన్ కాల్షియం తీసుకుంటే కొన్ని రోజుల వరకు అయితే ఇలాంటి పెయిన్స్ రాకుండా ఉంటాయి. నల్ల బెల్లం తినాలండి. అంటే మన ఊర్లో అయితే దొరుకుతుంది కానీ ఇక్కడ కుక్కడపల్లి సైడ్ బాగా దొరుకుతాయి. ఆంధ్ర సైడ్ దొరకాల్సిన అన్నీ కూడా కుక్కడపల్లి సైడ్ అయితే పర్ఫెక్ట్గా దొరుకుతాయి. వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. మీకు ఎవరికైనా కొంచెం ఐరన్ ప్రోటీన్స్ అవన్నీ తక్కువ ఉంటే నల్ల బెల్లం బాగా పౌడర్ లాగా చేసేసుకుని పాలలో వేసుకుని తాగాలన్నమాట. బాలింత్రలుగా ఉన్నప్పుడు అవే ఎక్కువ ఇస్తారు. మనకి ఐరన్ బాగా వస్తాయి, పాలు ఎక్కువ పిల్లలకు వస్తాయి అని చెప్పేసి. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను వీడియోని. భయపడకండి, ఇంత ఫాస్ట్గా మడత పెడుతున్నావు ఏంటక్కని. లేదు, వీడియో అనేది ఒకటే ఫాస్ట్గా పెట్టాను అనమాట. కొంచెం టైం ఎక్కువ పట్టిందనుకోండి ఏదైనా క్లిప్కి, వీడియోని కొంచెం ఫాస్ట్గా పెడతాను. ఒక సిస్టర్ అడిగారు మీరు దేంట్లో ఎడిటింగ్ చేస్తారని. యాక్చువల్గా అయితే నేను కైన్ మాస్టర్లో చేస్తాను. కానీ ఏంటంటే ఈ మధ్యన కైన్ మాస్టర్ డబ్బులు కట్టడానికి కూడా మనకి మనీ సరిపోవట్లేదు అనమాట. అందుకని కైన్ మాస్టర్ వదిలేసి ఈ షాట్లో ఎడిటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మటన్ బిర్యానీ చేస్తున్నానండి. మటన్ని ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, తర్వాత మటన్ బాగా కడిగేసి కొత్తిమీర పుదీనా వేసేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. కడాయి తీసుకుని దాంట్లో ఒక ఆనియన్ బాగా డీప్ ఫ్రై లాగా చేసేసాను అనమాట. మనకి ఫ్రై ఎలా చేస్తామో అలా చేసేసి దాంట్లో కొత్తిమీర పుదీనా గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడరు అవన్నీ వేసేసి కొంచెం ఉప్పు కారం కొంచెం తక్కువైంది యాక్చువల్గా నేను వేసినప్పుడు. ఇంకా ఇంకొక టేబుల్ స్పూన్ పడి ఉంటే బాగుండు అనిపించింది. కొత్తిమీర పుదీనా వేసేసి పెరుగు వేసాను లాస్ట్లో. నూనె కూడా వేసానండి, ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలాగా కొంచెం నిమ్మరసం వేసుకోవాలి, అంతే. ఇంకేం అవసరం లేదు. అయిపోయింది. ఇప్పుడు మటన్ ఆల్రెడీ 3 విజిల్స్ వేయించుకున్నాను కదా, చేతితో కలిపితే కాలిపోతుంది. ఏదైనా ఒక స్పూన్ తీసుకుని కలుపుతాను. ఇది వచ్చేసి మనకి చెక్క మొగ్గ, ఇంకా చెక్క వేసాను, మొగ్గ వేసాను, స్టార్ ఫ్లవర్ వేసాను, ఇలాచీ 2 వేసాను అనమాట. అంతే, ఇంకేం వేయలేదు. అంటే పిల్లలు మరీ స్పైసీగా తింటే ఇష్టపడరు. కొంచెం ఉప్పు టేస్ట్ చూస్తున్నాను, కరెక్ట్గా సరిపోయింది. కానీ ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్.
ఈ వేయటం వల్ల ఏంటంటే మనకి గ్రేవీగా ఉంటుందన్నమాట. కొంచెం కారం వేసాను కానీ ఇంకా సరిపోలేదు. యాక్చువల్గా ఇంకొకటి వేయాలి కారము అనిపించింది నాకు. అయితే ఇక్కడ మన కడాయి కొంచెం వెడల్పుగా ఉంది కదా, వాటర్ కూడా సరిపోవు. కొంచెము బిర్యానీ ఇక్కడ చూసారా, నేను బియ్యము మరిగించడానికి వాటర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి సాల్ట్ వేసి మొత్తం మసాలా సరుకులన్నీ వేసాను. బిర్యానీ మసాలా సరుకులు ఒక 1 అవర్ నానబెట్టిన బియ్యాన్ని అయితే వేసేసాను. బియ్యంని వేసేసుకుని ఈ వాటర్ మరుగుతున్న వాటర్ని కొంచెం పక్కన యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే వాటర్ లేవు కదా, మాడిపోతుంది తొందరగా, అందుకుని అడుగంటుతుందని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను. 3 విజిల్స్ వేయించుకోవాలండి. నాది వచ్చేసి 1/2 kg మటను 3 విజిల్స్ వేయించుకోవాలి. కేజీ అయితే ఒక 4-5 విజిల్స్ వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు కారం వేసిన తర్వాత మళ్ళీ దమ్ పెట్టేటప్పుడు మరీ అంతగా ఉడకదు. జస్ట్ ఏదో ఒక పావు శాతం మాత్రమే ఉడుకుతుంది. అందుకని మోస్ట్లీ మీరు బయటే ఉడకబెట్టేసుకోవాలి. నేను 3 విజిల్స్ అయితే వేయించాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన మరుగుతున్నాయి కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. నాకు ఎందుకో వాటర్ తక్కువైంది అనిపిస్తుంది. తొందరగా దమ్ అయిపోతుంది అనమాట. మనకి ఇంకా అన్నం ఉడకకుండానే తొందరగా వాటర్ అయిపోతాయని చెప్పేసి కొంచెం యాడ్ చేశాను అనమాట. అంతేనండి. యాక్చువల్గా ఇంత కడాయి అవసరం లేదు, నేనే తొందరపడి పెద్ద తీసాను. ఎందుకంటే 1/2 kgనే కదా, యాక్చువల్గా ఇది 2 kgల వరకు ఉడకొచ్చు అనుకుంటా. చూడడానికి చిన్నగా ఉంది కానీ బాగానే పడుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫస్ట్ 50%, 50 కూడా కాదు 60% ఉడికిన రైస్ని అయితే వేసేసాను. నేను ఇది అంతా వేసేలోపు ఇంకో కొంచెం అక్కడ ఉడుకుతుందండి. 80% ఉడికిన రైస్ని మళ్ళీ పైన వేయాలి. అప్పుడే మనకి మంచిగా బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. నాకు బిర్యానీస్ చేయడం బాగా వచ్చు, కానీ ఫిష్ కర్రీ రాదు. ఫిష్ ఫ్రై వచ్చు, చికెన్ ఫ్రై వచ్చు, చికెన్ కర్రీ అంటే నాన్ వెజ్ రెసిపీస్ అని బాగానే వస్తాయి కానీ వెజ్ రెసిపీస్లో చాలా తక్కువ. వంకాయ కర్రీ వచ్చండి, అదే మసాలా వంకాయ. మళ్ళీ నార్మల్ మసాలా అది నార్మల్ కర్రీ వంకాయ కర్రీ అయితే రాదు. ఆంధ్ర సైడ్ చేసే వంకాయ కర్రీ రాదు కానీ తెలంగాణ సైడ్ చేసే వంకాయ కర్రీ అయితే వచ్చు. మా ఇంట్లో మా వారు తినరనమాట. జీడిపప్పు వేసి వంకాయ కూర చేయమంటారు అంతే. అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెయ్యి వేసేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు చేయాలండి నెయ్యి, అది ఇంకా తోడుకోలేదు మీగడ. తోడుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైన వేసేస్తున్నాను. ఇదేమో కొద్దిగా లైట్గా కలర్ అన్నమాట. యాక్చువల్గా కలర్ వేసుకోకపోతేనే మంచిది కానీ రెస్టారెంట్ ఫీలింగ్ కావాలి కదా మనకి, లుక్ అనేది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. తర్వాత దీనిపైన కొత్తిమీర పుదీనా వేసేసి దమ్ పెట్టేస్తున్నాను. అంతే, దమ్ పెట్టేసి దీనిపైన చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ని కవర్ చేయడానికి ఏదైనా ఒక దాని పేరేంటి లవంగం పెట్టేసామంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉంది ఫైనల్ లుక్ అనేది. సో నేనైతే ఒక అరగంట కాదండి 15 నిమిషాల పాటు దమ్ పెట్టేశాను సిమ్లో. కరెక్ట్గా 15 నిమిషాలు పెట్టానండి. ఎందుకంటే 1/2 kgయే కదా మటన్, అందుకుని. లేదు మీది 1 kg అయితే కొంచెం పెరుగుతుంది టైం అనేది. సో చూడండి ఫైనల్గా ఎక్కువ స్పైసీ ఏం లేదు, బాగానే ఉంది. ఉప్పు కారం పసుపు అవన్నీ మనం కలిపేసిన తర్వాత మటన్ కలుపుకోవాలన్నమాట. పైన వాళ్ళకి పెడుతున్నావా, కంపల్సరీగా షేరింగ్ అయితే ఉంటుంది మాకు. చూడండి ఎలా ఉంది, కలరు బాగుంది కదా. గ్రేవీ ఏం చేయలేదు, అంతేనండి. సండే అయితే ఇక్కడ వరకు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈరోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ ఏం చేశానంటే పొంగల్ చేశానండి. అంటే పెసరపప్పుతో రైస్ కలిపి చేస్తారు కదా, అది నేను ఎలా చేస్తానో మీరు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్ వేసాను. యాక్చువల్గా మొత్తం నెయ్యే వేసుకోవాలి కానీ లేదు, లోపల ఫ్రిడ్జ్లోంచి తీయాలి, మళ్ళీ అది కరగాలి. సో అందుకని సగం నెయ్యి సగం ఆయిల్ వేసాను. నేను ముందుగానే జీలకర్ర, అదేవిధంగా మనకి మిరియాలు ఉంటాయి, మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు దంచేసాను అనమాట. కచ్చాబిచ్చా కింద దంచేసి ఆయిల్లో ఫ్రై చేశాను. ఫ్రై చేసేసి జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి అనేది పూర్తిగా మీ చాయిస్. అయితే ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇంట్లో అయిపోయింది, నేను ఈరోజు మండే కదా మార్కెట్లో తెచ్చుకుంటాను. ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకేం ఆకుకూరలు ఏం తెచ్చుకోలేదు, కాయగూరలు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు బియ్యం, బాగా ఏ బియ్యం అంటే రేషన్ బియ్యం అండి, నార్మల్ బియ్యం కన్నా రేషన్ బియ్యమే బాగుంటాయి అనమాట. కలిపేసి శుభ్రంగా కలిపి కడిగేసి ఇప్పుడు నేను అక్కడ
ఉడికించాను అనమాట. ఒక విజిల్ వేయించాను. ఒక విజిల్ వేపిస్తే బాగుంటుంది. మీగడ తీస్తున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో మీగడ అనేది. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిందండి. ఎందుకంటే బాగా మరిగిస్తే మీగడ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇది దాసి మళ్ళీ ఒక 10 రోజులు అయిన తర్వాత ఇది ముందు రోజుదనమాట. అంటే ఒక 1 వీక్ది. ఇప్పుడు నేను అదే చేయాలి. చేస్తాను నైట్ పడుకునే ముందు చేస్తాను. ఇంకా తోడుకోలేదు. ఇంకా మనకి హెల్తీ ఫుడ్ ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. కానీ ఏమవుతుందంటే అయిపోతుంది కదా తొందరగా. ఒకేసారి హెల్త్ వచ్చేయాలన్నా కూడా మంచిది కాదు. కొంచెం మెల్లిమెల్లగా హెల్త్ వస్తేనే మంచిది. అంటే కొంచెం ఎనర్జీ వస్తేనే మంచిది. అయిపోయిందండి. ఇది వచ్చేసి మెంతు కూర పప్పు చేస్తున్నాను. మనకి పొంగల్ చేసిన తర్వాత దాంట్లో చట్నీ ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే మా వాళ్ళు ఎవ్వరు తినరు. మామూలుగా తినమంటే తినరు. కానీ చట్నీ ఉంటేనే బాగుంటుంది. పల్లీల చట్నీ కన్నా మీకు కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఇంట్లో కొబ్బరికాయలు లేవు. మా అత్తయ్య గారు ఇస్తా అన్నారు కానీ ఇంకా మొయ్యలేక అప్పటికే 5 లగేజీలు అయిపోయినాయి. మా వారైతే ఒక్కటే గోల, ఇన్ని లగేజీలు చేసేవేంటని. 1 వీక్ ఉంటున్నామంటే అవుతాయి కదా. పిల్లలేమో దొల్లుతూనే ఉంటున్నారు మట్టిలో. అస్తమాను బట్టలు మార్చడం, అప్పటికప్పుడు ఉతికి పైన ఆరేస్తున్నాను కానీ ఆ చెట్లు వల్ల చల్లగాలి ఉంటుంది కదా, దానివల్ల తొందరగా ఆరట్లేదు అనమాట. అందుకని పిల్లలకి ఎక్కువ బట్టలు తీసుకెళ్ళాను. ప్యాంట్లు కానీ పైన టీ షర్ట్లు డైలీ వేర్వి ఎక్కువ తీసుకెళ్ళాను అనమాట. దానివల్ల కొంచెం లగేజ్గా అనిపించింది. ఇంకా నేను కూడా 2-3 చీరలు తీసుకెళ్ళానండి. 2 చీరలు తీసుకెళ్ళాను. పట్టు చీర ఒకటి అదొకటి. అందుకనే నాకు లగేజ్ కొంచెం ఎక్కువైంది. మా వారికి నాకు అక్కడే గొడవ అవుతుంది. ఎందుకు ఇన్ని లగేజీలు తీసుకెళ్తున్నావు, ఇంతగా ఇన్ని సింగిల్గా ఉండాలి అంటారు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎలా కుదురుతుంది చెప్పండి మీరే. లగేజీలు ఉంటే ఇబ్బంది అయిపోతుంది మనకి ఎక్కడానికి దిగడానికి అని. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ వేసుకున్న బట్టలే వేసుకోవాలి అంతే. ఇదిగోండి ఇంత గట్టిగా ఉంది కదా, బాగుంటుంది ఇలా తినేసినా కూడా బాగుంటుంది. కానీ మనకి పొంగల్ అంటే కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. అందుకని కొంచెం వాటర్ వేసాను అనమాట. ఉప్పు వేసుకుని చూసుకోవాలి. వాటర్ వేసాం కదా ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం ఇలా పలచగా ఉంది. హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి మీరు. ఓకేనా, ఇలాగే ట్రై చేయండి. కరివేపాకు వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఎక్కువ చేసేదాన్ని ఈ మధ్యన చేయట్లేదు, పిల్లలు తినట్లేదని. పైగా పెసరపప్పు కొంచెం గ్యాస్ కదా, అందుకు నేను అవాయిడ్ చేశాను అనమాట. ఈ మధ్యకాలంలో అసలు చేయలేదు. అందుకని వీడియోలో కూడా మీకు ఎప్పుడు కనిపించదు. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.